ఈ నెల 6వ తేదీన తొలి ఏకాదశి పండుగ రాబోతోంది. ఇది అతిపెద్ద ఏకాదశి. చాలా పవిత్రమైనది గనుక ఈరోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. బంగారం కొంటూనే ఉంటారు. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీరు కోరుకుంది కొనుక్కునే అవకాశాలు వస్తాయి. చాలామంది మహిళలకు బంగారం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం ఎక్కువగా ఉన్నవారినే ధనవంతులుగా భావిస్తూ ఉన్నారు, ధనవంతులుగా చూస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ బంగారు నగలు ధరించి వెళ్తే అందరూ మీతో బాగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు బంగారమే వేసుకోకుండా వెళ్తే మీతో అంతగా మాట్లాడరు, మీకు అంత అటెన్షన్ ఇవ్వరు. ముఖ్యంగా స్త్రీలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే ప్రతి స్త్రీ తన దగ్గర బంగారం ఉండాలని కోరుకుంటుంది. దానిలో తప్పేమీ లేదు. ఆడవారు చాలామంది తమ దగ్గర బంగారు గొలుసులు ఉండాలని, బంగారు గాజులు ఉండాలని, బంగారు ఉంగరాలు ఉండాలని, బంగారు చెవిదిద్దులు ఉండాలని, ఇలా బంగారపు వస్తువులు ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఆడవారి దగ్గర అస్సలు బంగారు వస్తువులే ఉండవు. కానీ ఇరిగింటి వారి దగ్గర, పొరుగింటి వారి దగ్గర మాత్రం చాలా బంగారం ఉంటుంది. ఆ బంగారు నగలను చూసినప్పుడల్లా కూడా నాకు కూడా కొన్ని నగలు ఉంటే ఎంత బాగుండును అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఆడవారి దగ్గర ధనం ఉండదు. దానితో తాము కోరుకున్న బంగారపు వస్తువులను కొనుక్కోలేరు. కొంతమంది ఆడవారి దగ్గర ధనం ఉన్నా కానీ భర్త లేదా అత్తమామలు బంగారం కొనుక్కొనివ్వరు. ఇలా మీకు ఏ ఆటంకాలు వచ్చి బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నా సరే, చేతిలో డబ్బులు లేక బంగారం కొనుక్కోలేకపోయినా చక్కగా ఈ తొలి ఏకాదశి రోజు మందార చెట్టు దగ్గర ఈ ఒక్క పరిహారం చేయండి చాలు. ఖచ్చితంగా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికే కాదు, లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. బంగారం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారం కొనాలని కోరుకునేవారు తప్పనిసరిగా తొలి ఏకాదశి రోజు ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మందార చెట్టు కూడా దేవతా చెట్టు, చాలా గొప్ప చెట్టు. ఇది కేవలం ఒక పూల మొక్క కాదు, ఒక దేవతా వృక్షం. సాధారణంగా దేవతా వృక్షాలకు ఉండే శక్తుల కంటే మందార చెట్టుకు ఇంకా ఎక్కువ శక్తులు ఉంటాయి. మందార పువ్వు, ఆకు, కాండం అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. దైవం యొక్క అనుగ్రహంతో పాటు ప్రకృతి శక్తి కూడా ఈ మందార చెట్టులో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఏకాదశి రోజు స్వామివారిని మందార పూలతో పూజిస్తే మన కష్టాలు క్షణాల్లో మాయమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే. ఆ ఇంట్లో కష్టాలు, బాధలు, సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మందార చెట్టు ఇంటికి సంపదను తెస్తుంది. ఇంటి దరిదాపుల్లోనికి ఎలాంటి చెడు రాకుండా కాపాడుతుంది. మందార చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శక్తివంతమైన మందార చెట్టు దగ్గర చేసే చిన్న పరిహారం కూడా మన తలరాతను మార్చగలదు అని శాస్త్రం చెప్తోంది. ఈసారి తొలి ఏకాదశి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం చాలా శక్తివంతమైన రోజు. శాస్త్రాల ప్రకారం ఆదివారం అమావాస్యతో సమానం అంటారు. అలాంటి పవిత్రమైన రోజున తొలి ఏకాదశి కలిసి వచ్చింది కనుక ఈరోజు మనం చేసే ఏ పూజ అయినా, పరిహారమైనా అద్భుతంగా ఫలిస్తుంది. ఆదివారం కూడా కలవటంతో ఈరోజు శక్తి ఇంకా రెట్టింపవుతుంది. ఈ శక్తివంతమైన రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే ఒక చిన్న పరిహారం చేయండి. బంగారం కొనే యోగాలు వస్తాయి. మీరు కోరింది కొనుక్కుంటారు. డబ్బు 4 దిక్కుల నుంచి మీ దగ్గరకు దూసుకు వచ్చేలాగా చేస్తుంది. డబ్బు ఒక ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఈ రహస్య పరిహారం చేయటం వల్ల మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ అదృష్టం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతి శక్తితో పాటు దైవశక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఏం చేయాలి అంటే మీరు ముందు మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదంటే ఇరుగింటి వారి దగ్గర, పొరుగింటి వారి దగ్గర ఎక్కడ మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని చెట్టుకు సమర్పించండి.
ఎర్రపూల మందార చెట్టు, తెల్లపూల మందార చెట్టు, పసుపు పూల మందార చెట్టు, ఇలా ఏ పూల చెట్టు అయినా పర్వాలేదు. ముందు చెంబుడు నీటిని సమర్పించి తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద మంచి పచ్చని పాడవని మందార ఆకును కోసుకోండి. ఆకు కోసేటప్పుడు మీరు దేనికోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నారో, మీ కోరిక ఏమిటో మనసులో చెప్పుకోండి. అమ్మ మందార చెట్టు తల్లి, నేను బంగారం కొనుక్కోవాలి అనే సంకల్పంతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని ఒక సంకల్పం చెప్పుకోండి. తర్వాత మందార ఆకును ఇంటికి తెచ్చి నీటితో శుభ్రంగా కడిగి ఇప్పుడు మంచి అష్టగంధం లేదా మామూలు గంధం తీసుకొని కొంచెం నీరు కలిపి పేస్ట్ లాగా చేయండి. అసలు గంధమే మా దగ్గర లేదు అనుకునేవారు పసుపు తీసుకొని ఆ పసుపులో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత మందార చెట్టు కొమ్మలో ఒక చిన్న కాడను అంటే పుల్ల లాంటిది తీసుకోండి. ఆ కాడతో మందార ఆకు మీద ఓం అని రాయండి. ఓం అనే పదం చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. ఇలా రాయటం వల్ల ఆకు దైవశక్తిని పుంజుకుంటుంది. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తరువాత ఓం అని రాసిన ఆకును పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ, లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టి ఆ ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టండి. ఇప్పుడు మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి. నేను బంగారం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కునే అంత ధనం రావాలి, బంగారం కొనే యోగాలు రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, ఇలా మీ మనసులో ఉన్న ఏ కోరికైనా చెప్పుకోవచ్చు. మీకు ఏది కొనాలనే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో పూజ గదిలో ఈ పరిహారం చేయటం కుదరకపోతే మీ ఇంటి బయట ఎవరు తొక్కని చోట అంటే పిట్టగోడపై, అరుగుపై లేదా ఇంటి బయటి ప్రాంగణంలో ఒక మూలల్లో ఈ మందార ఆకును దానిపై బెల్లం ముక్కను పెట్టేసి రండి. మీ ఇంటి ప్రాంగణంలో కూడా పెట్టడం కుదరకపోతే ఏదైనా గుడి ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వంటి దేవతా వృక్షాల దగ్గరైనా సరే పెట్టవచ్చు. ఇలా బెల్లం ముక్కను పెడితే దాన్ని తినడానికి చీమలు లేదా చిన్న పురుగులు వస్తాయి. అవి ఆ తీపిని తిన్నప్పుడు వాటి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. నోరు లేని జీవులు చాలా స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటాయి. వాటి మనసు సంతోషించినప్పుడు ఆ సంతోషం మీకు దీవెనలుగా మారుతుంది. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దైవమే ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లుగా భావించవచ్చు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. బెల్లం దైవానికి నైవేద్యంగా సమర్పించే పదార్థం. మందార ఆకు శక్తివంతమైనది. ఓం అనే పదం మహిమాన్వితమైనది. అన్నీ కలవటంతో మీ సమస్యలు చిటికలో తీరిపోతాయి. దరిద్ర బాధలన్నీ కేవలం కొన్ని క్షణాల్లో మీ దగ్గర నుంచి పారిపోతాయి. మీరు ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. కోరినంత డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా, నరదృష్టిపరంగా అన్ని దోషాలు పోయి మీరు హాయిగా సంతోషంగా ఉంటారు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్లాది రూపాయలతో అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి రోజు, మంచి సమయం, మంచి అవకాశం కూడా. ఒకవేళ మీరు మందార ఆకును బెల్లాన్ని కలిపి పూజ గదిలో పెట్టినా లేదా ఇంటి ప్రాంగణంలో పెట్టినా 24 గంటల తర్వాత వాటిని తీసేసి మందార చెట్టు మొదట్లో పడేయండి. గుడి దగ్గర పెడితే మాత్రం దానిని అలా వదిలివేయండి. తీయనవసరం లేదు. అలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు బంగారం కొనుక్కోగలుగుతారు. బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి కనుక బంగారం కొనుక్కోవాలని ఆశపడే ఆడవాళ్ళందరూ కూడా తొలి ఏకాదశి రోజు చక్కగా ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్నా ఏకాదశి తిథి కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తారు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. తొలి ఏకాదశిని పూర్వకాలం ఈ రోజును సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారట. వానాకాలం మొదలయ్యే సమయం కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళతాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళమవుతాయని భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామివారు మళ్ళీ 4 నెలల తర్వాత
కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఇంతటి విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజున చేసే నదీ స్నానం ఎంతో పుణ్యదాయకం. కానీ నదీ స్నానం చేయడానికి వీలు పడని వారు తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును వేపాకును వేసి స్నానం చేయాలి. ఆ నీటితో స్నానం చేయటం వలన మీ జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది. కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకుని స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని పసుపు కుంకుమలతో పూజించి తులసి దళాలను స్వామివారికి సమర్పించి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుంటే చాలు, మీ జన్మ సార్థకం అవుతుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. మీరు కూడా మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఇప్పుడు మనం చెప్పుకున్న వీటిని అంటే చిటికెడు పసుపు, కొద్దిగా వేప ఆకులను, అలాగే తులసి దళాలను కూడా వేసుకుని స్నానం చేయటం వలన మీరు విష్ణు అనుగ్రహాన్ని పొందుతారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజున మీరు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు తినకూడదు. ఈ కూరను తింటే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు. లక్ష్మి మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. దీనితో మీకు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా ఈ కూరను ఇంట్లో వండడం కానీ తినడం కానీ చేయకూడదు. ఎంతో విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఏ కూరను తినటం వలన సమస్యలు ఎదురవుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి రోజు గోవును పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లు పాలు తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. తమ తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. ఇంతటి విశిష్టమైనటువంటి రోజున మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు, తినకూడదు. మగవారు మద్యాన్ని సేవించకూడదు. ఈరోజు సిగరెట్లను కూడా తాగకూడదు. సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు ఈరోజు వాటిని కూడా మానేస్తే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా విష్ణుమూర్తిని ఆరాధించి పేలపిండిని నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈరోజు ఎవరైతే మాంసాహారాన్ని తింటారో వారికి జన్మజన్మల దరిద్రం కలుగుతుంది. లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దీని వలన సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. తినకుండా ఉండటం వలన లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందుతారు. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు ఉన్న అప్పులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోగొడుతుంది. మీకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి మీకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మరి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవటం వలన మీకు ఆ లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. రేపు తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత పసుపు రంగు చీరను కట్టుకోవాలి. పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రంగు. అటువంటి పసుపు రంగు చీరను తొలి ఏకాదశి రోజున ఎవరైతే కట్టుకుని స్వామివారిని పసుపు రంగు పూలతో పూజను చేస్తారో వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ నారాయణులను పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పూజను చేసుకోవాలి.
అక్షింతలతో పూజను చేస్తూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. ఇలా ఇంట్లో ఆడవారు భక్తి శ్రద్ధలతో పసుపు రంగు చీరను కట్టుకొని పసుపు రంగు పూలతో స్వామివారిని ఎవరైతే పూజిస్తారో తొలి ఏకాదశి రోజున వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవటమే కాకుండా సిరి సంపదలు చేకూరతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు. ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తాము కూడా శుచిగా స్నానం చేసుకోవాలి. తలంటు స్నానం చేయరాదు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృతికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృతికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు పూజను బహిష్టలో ఉన్న స్త్రీలు చేయకూడదు. బహిష్టలో ఉన్నవారు ఈ తొలి ఏకాదశి ఉపవాసాన్ని, పూజను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బహిష్టలో ఉన్న స్త్రీలు తొలి ఏకాదశి పూజ చేయకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఎలాంటి దోషం రాదు. అలాగే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఉసిరికాయ, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, మాంసాహారం తినకూడదు. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పదార్థాలు మాత్రం తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తినకూడదు. వీటిని ఈ రోజు తెలియక తిన్నా అది మహాపాపంగా పరిగణింపబడుతుంది. ఈ రోజు ఎటువంటి ఆహారం తినకుండా ఉపవాసం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర అందరూ దీపం పెడతారు. అలా దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని తులసి మొక్క దగ్గరగా పెట్టకూడదు. అలా పెడితే దీపం వేడి సెగ తులసి మొక్కకు తగులుతుంది. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి దగ్గర దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని కొంచెం దూరంలో పెట్టండి. మరీ దగ్గరగా పెట్టవద్దు. ఇది ఒక విధంగా దోషమే. అలాగే ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి. దేవాలయంలో ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. కొంతమంది తెలియక ప్రసాదం వద్దంటూ ఉంటారు. కానీ అది కూడా పెద్ద తప్పు. దేవుడి ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా వద్దనకూడదు. ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసి తలకు టవల్ను చుట్టుకొని అలాగే పూజ చేసేస్తూ ఉంటారు. అలాగే టవల్ను నెత్తిమీదే అంటే శిరస్సునే ఉంచుకొని దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దయచేసి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ పొరపాటును మాత్రం చేయవద్దు. మీరు తలస్నానం చేసిన తర్వాత ఆ టవల్ను తీసేసి చక్కగా ముడివేసుకొని లేదా అల్లుకొని జడలో పువ్వులు పెట్టుకొని దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించి ఉండకూడదు.
ఆడవారనే కాదు ఎవ్వరూ కూడా ఈరోజు సంధ్యా సమయంలో నిద్రించకూడదు. ఈ తొలి ఏకాదశి రోజనే కాదు ఎప్పుడూ కూడా సంధ్యా సమయంలో ఎవ్వరైనా సరే నిద్రించకూడదు. అలాగే తొలి ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయవద్దు. తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలిద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి. తొలి ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడి విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్టు ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా తొలి ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. పురాణాలను అనుసరించి ఈరోజే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడు. ఆషాఢం నుంచి 4 నెలల్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీక మాసం. ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఆమె యోగనిద్రకు సంబంధించి మరొక ఇతిహాస్యం పద్మపురాణం బ్రహ్మఖండంలో కనిపిస్తుంది. దీన్ని సాక్షాత్తు కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. వామన రూపంలో వచ్చిన విష్ణువుకు 3 అడుగులు భూమి దానం చేసి రసాతలానికి చేరిన బలిచక్రవర్తి మళ్ళీ తపమాచరించి విష్ణువును ప్రసన్నం చేసుకుని తన దగ్గరే ఉండిపోమ్మని కోరతాడు. అప్పుడు విష్ణువు తనను తాను 2గా విభజించుకుని ఒక రూపాన్ని క్షీరాబ్దిలో, మరొక రూపాన్ని బలి దగ్గర ఉంచాడు. అలా ఉంచిన రోజే ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ రోజు నుంచి కార్తీక ఏకాదశి వరకు లోక రక్షణ, శిక్షణ బాధ్యతల్ని రసాతలం నుంచే నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలి కోరాడు. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించటంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య
ఆవిర్భవించింది. రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంది. అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోనికి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందుతున్నట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంబరీషుడు, మాతాంద తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చెయ్యాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించుకోవాలి. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటూ ఉంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటే ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతూ ఉంటారు. నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకొని తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి నారదుడి ఘోర తపస్సు కొనసాగుతూ ఉండటంతో ఇంద్రుడికి భయం వేసి నారదుడి తపస్సును ఎలాగైనా సరే భంగం చేయాలనే ఆలోచనతో రంభ, మేనక, ఊర్వశి తదితర అప్సరసలందరినీ కూడా పంపాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొన్నాళ్ళు తపస్సు చేశాక తన తపస్సు సిద్ధి పొందినట్లుగా అనిపించి తపస్సును విరమించుకున్నాడు నారదుడు. వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించి నా తపస్సు సిద్ధించింది, ఇక శివమాయ విష్ణుమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు. అప్పుడు పార్వతి, నాయన శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు, కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది. శివుడు కూడా హెచ్చరించాడు. శివుడి హెచ్చరికను లక్ష్య పెట్టకుండా తర్వాత నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కరించి, లక్ష్మీ జనార్దనులారా, నేను తపస్సిద్ధి పొందాను, నన్ను శివమాయ విష్ణుమాయ ఏమీ చేయలేవు అన్నాడు. నారద, మాయ ప్రకృతి నుండి పుట్టింది. అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది. దానిని జయించటం ఎవరి వల్ల కాదు అని హెచ్చరించాడు విష్ణువు. ఆ మాటలు ఏవీ వినకుండా నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకుని లోక సంచారానికి బయలుదేరాడు. కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు. నగరంలో ఏదో ఒక వేడుక జరుగుతూ ఉండగా కోలాహలంగా ఉంది. అప్పుడు నారదుడు భూలోకానికి చేరి అక్కడ ఉన్న పుర ప్రజలను తారసపడిన ఇలా అడుగుతాడు, ఏమిటి విశేషం, ఈ సందడంతా దేనికి అని అడగగా అక్కడ ఉన్న ప్రజలలో ఒక వ్యక్తి ఇలా అంటాడు, రేపే మహారాజు కుమార్తె స్వయంవరం, అందుకే ఈ సందడి అని చెప్పాడు. నారదుడు నేరుగా ప్రజా ప్రస్థానానికి వెళ్ళాడు. రాజు ఎదురు వచ్చి నారదుడికి స్వాగత సత్కారాలు జరిపి ఉన్నతమైన ఆసనంపై కూర్చుండబెట్టాడు. పరిచారికలను పంపి తన కుమార్తెను పిలిచాడు. ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. రాజు నారదుడితో, మహర్షి, ఈమె నా కుమార్తె రమాలక్ష్మి, రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను. మహావిష్ణువును తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోను అంటుంది అని చెప్పాడు. కుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది. రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి, నీ వంశం తరిస్తుంది అన్నాడు. మునీశ్వర, స్వయంవరంలో కన్య అభిష్టమే ప్రధానం కదా, రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి, మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి అన్నాడు. తప్పకుండా వస్తాను అని చెప్పి నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు. రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనున్నది. ఆమె విష్ణువునే పెళ్లాడుతానంటుంది. నీ రూపు నాకు అనుగ్రహించావంటే స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు అని విష్ణువుతో అన్నాడు. దానికి విష్ణువు, నారద, నువ్వు శివమాయలో పడ్డావు, కోరిక వదులుకుంటే గాని నీకు శాంతి దక్కదు. అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు విష్ణువు. నారదుడికి కోపం వచ్చింది. శివమాయ విష్ణుమాయ నన్నేమీ చేయలేవు అంటూ విసవిస వెళ్ళిపోయాడు. మర్నాడు స్వయంవరానికి వెళ్ళాడు. ఎందరో రాజకుమారులు అప్పటికే వచ్చి ఉన్నారు.
రాకుమార్తె రమాలక్ష్మి మాలతో ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతుంది. సభ మధ్యలోనికి వచ్చేసరికి సమ్మోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు. ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది. మరుక్షణంలోనే రాకుమార్తెను గరుక్మంతునిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. కొంచెంసేపు అయ్యాక రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతూ ఉంటే సభలోని వారంతా అతన్ని చూసి గొల్లున నవ్వసాగారు. ఎందుకు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు అని కోపంగా అన్నాడు నారదుడు. అప్పుడు సభలోని కొందరు వ్యక్తులు, నీ శరీరం విష్ణువులాగా ఉన్న నీ ముఖం కోతిలాగా భొల్లుకంలాగా ఉంది అన్నారు. ఆ మాటలు విన్న నారదుడికి కోపం రెట్టింపయింది. హుటాహుటీన వైకుంఠానికి వెళ్ళి విష్ణువుపై నిప్పులు చెరిగాడు. నువ్వు నన్ను మోసం చేశావు, నా ముఖాన్ని కోతిలాగా భల్లుకంలాగా చేశావు గనుక నువ్వు కూడా కోతులను భల్లుకాలను ఆశ్రయిస్తావు అని శపించాడు. నిన్ను నేను మోసం చేయలేదు, శివమాయలో చిక్కుకొని నువ్వే మోసపోయావు అన్నాడు విష్ణువు. తన దురుసుతనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకొని లోక సంచారానికి బయలుదేరాడు. నారదుడి శాపం వల్లే విష్ణువు రామ అవతారంలో కోతి రూపంలో ఉన్న హనుమంతుణ్ణి, భల్లుకం రూపంలో ఉన్న జాంబవంతుణ్ణి కలుసుకున్నాడు అని పురాణాలలో చెప్పబడింది.